చేవెళ్ల నియోజకవర్గంలోని నవాపేట్ మండలం నుండి శంకర్పల్లి వరకు రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయంటే అంత దారుణంగా ఉన్నాయి. అసలు చేవెళ్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కాళ యాదయ్య గారు 12 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ కూడా నవాపేట్ మండలంలో ఎక్కడ కూడా రోడ్లు అనేది వేపించడం జరగలేదు. అసలు చూసుకుంటే ఆర్కతల గేటు వద్ద చూడండి ఎంత దారుణంగా ఉంది. ఆర్కతల గేటు నుండి నవాపేట్ మండలంలోకి ఎంట్రీ ఇస్తుండగా ఎన్ని గుంతలు ఉన్నాయనేది చూస్తూ ఉండండి. దాని తర్వాత ముందుకు వచ్చిన తర్వాత నవాపేట్ మండలం దగ్గర కూడా ఎన్ని గుంతలు ఉన్నాయంటే అక్కడ ఎంత దారుణంగా ఉంది అనేది చూడండి. దాని తర్వాత ముందుకు వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ ముందు కూడా ఎంత దారుణమైన రోడ్డు ఉందనేది ప్రతి ఒక్కరు చూసుకోవాలి. దాని తర్వాత ముందుకు వస్తే అక్కడ పుల్మాండి గేట్ వద్ద నుండి అక్కడ గవర్నమెంట్ కళాశాల వరకు రోడ్లు కూడా ఎంత దారుణంగా ఉన్నాయని చూసుకోవాలి. అక్కడ పుల్మాండి గేట్ వద్ద కూడా ఎన్నో యాక్సిడెంట్స్ కావడం చూసాం. అక్కడ ఎంతో మందికి కూడా ప్రాణాపాయం కలిగింది. అక్కడ ముందుకు వస్తే గవర్నమెంట్ కళాశాల దగ్గర కూడా రోడ్లు అనేది ఎంత దారుణంగా ఉన్నదో చూడండి. అక్కడ చదువుకునే విద్యార్థులు కూడా రోడ్డు క్రాస్ చేస్తుంటే కూడా ఏదైనా వెహికల్ కానీ అంత దారుణంగా ఉంటే ఏదైనా అవుతే ఎమ్మెల్యే కాళ యాదయ్య గారు ఏం చేయాలనుకుంటున్నాడో మరి నాకైతే అర్థం కావట్లేదు. దాని తర్వాత ముందుకు వస్తే మీనపల్లి దగ్గర కూడా ఎంత దారుణమైన రోడ్లు ఉన్నాయో మీరు చూసుకోగలరు. దాని తర్వాత ముందుకు వచ్చేస్తే మైతాబ్ ఖాన్ గూడెం దాటిన తర్వాత లక్ష్మారెడ్డి గూడెం దగ్గర అయితే మరీ దారుణంగా ఉన్నాయి రోడ్లు. అక్కడ చూసుకుంటే ముంగటి నుంచి వెహికల్స్ వెళ్తుంటే కూడా ముందుకెంచి దుమ్ము అనేది వస్తుంది. కళ్ళల్లో పడి వెహికల్ ఎటు సైడ్ పొదలలోకి వెళ్తుంది అనేది కూడా కాళ యాదయ్య గారు చూసుకోవాలి. అక్కడ ఎన్నో సమస్యలు అవుతుంది, ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎంతో మంది ప్రాణాలు కూడా పోవడం జరిగింది. ఆ రోడ్లలో చూసుకుంటే అక్కడ ఎంతో దుమ్ము రేస్తూ వస్తూ ఉంటే ప్రజలకు వెహికల్స్ నడిపించడానికి సౌకర్యంగా ఉంటుందా అని నేను కాళ యాదయ్య గారిని అడుగుతున్నాను. అక్కడ మీరు రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయంటే అంత దారుణంగా ఉన్నాయి. మీరు అక్కడ అసలు రోడ్లు వేద్దామనుకుంటున్నారా లేదా నాకైతే ఏం అర్థం కావట్లేదు. అట్లా లక్ష్మారెడ్డిగూడెం నుంచి చూసుకుంటే శంకర్పల్లి వరకు కూడా రోడ్లు అనేది చాలా దారుణంగా ఉన్నాయి. అసలు రాత్రి పూటల్లో లక్ష్మారెడ్డిగూడెం నుంచి శంకర్పల్లి వరకు వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది. రోడ్డు కూడా చాలా చిన్నదిగా ఉంది. ఆ చిన్నది ఉన్న రోడ్లలో కూడా ఎన్ని గుంతలు ఉన్నాయన్నది కూడా కాళ యాదయ్య గారు గమనించుకోవాలి. మీరు ఎమ్మెల్యేగా 12 సంవత్సరాల నుంచి చేవెళ్ల నియోజకవర్గంలో చేయడం జరిగింది. కానీ నవాపేట్ మండలం నుండి శంకర్పల్లి వరకు మీరు ఇంత కూడా కేర్ చేయకపోవడం అనేది ప్రజలకు చాలా బాధాకరంగా ఉంది. మీరు తక్షణమే ఖచ్చితంగా నవాపేట్ మండలం నుండి శంకర్పల్లి వరకు ఖచ్చితంగా రోడ్లు వేయించగలరని మేము కోరుకుంటున్నాము. తక్షణమే మీరు దీని పట్ల ఖచ్చితంగా స్పందించి నవాపేట్ మండలం నుండి శంకర్పల్లి వరకు రోడ్లు కావాలని నేను కోరుతున్నాను. చేవెళ్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుస్తున్న